హలో ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది నిన్నైతే ఫస్ట్ మండేలోకి ఎంటర్ అయింది భయ్య. మండే టెస్ట్లోకి ఎంటర్ అయింది. మరి మండే టెస్ట్లో ఈ మూవీ పాస్ అయిందా లేదా, అసలు ఈ మండే రోజు ఎంతవరకు గ్రాస్ అనేది ఈ మూవీ స్టేట్ వైడ్గా రాబట్టింది అనేది క్లియర్గా తెలుసుకుందాం భయ్య. మరి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, సండేతో పోలిస్తే ఈ మూవీ దాదాపుగా 70% అనేది డ్రాప్స్ చూస్తుంది భయ్య. ఇదైతే చాలా తక్కువ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. సాధారణంగా సండే వీకెండ్తో పోలిస్తే మండే డ్రాప్స్ అనేవి గట్టిగానే ఉంటాయి. ఒక 50% 40% డ్రాప్స్ పర్లేదు, కానీ ఈ విధంగా 70% డ్రాప్స్ అంటే ఈ మూవీ మండే టెస్ట్లో ఖచ్చితంగా ఫెయిల్ అయిందని చెప్పవచ్చు భయ్య. మరి మండే టెస్ట్లో ఫెయిల్ అయిన మూవీ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవ్వటంలో అష్ట కష్టాలు పడుతుందని చెప్పవచ్చు. ఎక్స్పెషల్లీ రెండు తెలుగు రాష్ట్రాలు బాగానే పర్ఫామ్ చేస్తుంది భయ్య. హిందీలో కూడా పర్లేదు. డే 1 డే 2 డే 3 ఏ విధంగా అయితే కలెక్షన్స్ రాబట్టిందో దానికి ఈక్వల్గానే మండే రోజు కూడా కలెక్షన్స్ అయితే రాబట్టింది. కానీ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ మాత్రం చాలా దారుణంగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి భయ్య. ఇక స్టేట్ వైడ్గా ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టిందిరా అంటే, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 13.5 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ రాబట్టింది భయ్య. మరి సండే రోజు దాదాపుగా 30 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. అంటే 60% వరకు డ్రాప్స్ అనేవి తెలుగు రాష్ట్రాల్లో కనిపించింది భయ్య. ఇక తమిళ్ ప్లస్ కర్ణాటక దాదాపుగా 50 లక్షల వరకు రాబట్టింది. ఇది చాలా తక్కువ నెంబర్ కింద చెప్పవచ్చు. కర్ణాటకలో 1.4 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది భయ్య. ఇది పర్లేదు, కానీ ఇంకాస్త కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్ల వరకు నెట్ రాబట్టింది భయ్య. హిందీలో 2 కోట్ల నెట్ మండే రోజు అంటే డే 1 డే 2 డే 3 వచ్చిన కలెక్షన్స్తో పోలిస్తే పర్లేదు భయ్య. ఎందుకంటే ఫస్ట్ నుంచే ఈ మూవీ హిందీలో పెద్ద ఎక్కువ కలెక్షన్స్ ఏం రాబట్టట్లేదు. డే 1 3 కోట్లు, డే 2 2.2 కోట్ల నెట్, డే 3 3 కోట్ల నెట్, డే 4 4 కోట్ల వరకు నెట్ రాబట్టింది. అంటే 50% మాత్రమే డ్రాప్ అయ్యి డే 5 2 కోట్ల వరకు నెట్ రాబట్టిందంటే హిందీలో బాగానే రాబట్టింది భయ్య. ఇక ఓవర్సీస్లో మాత్రం డే 4 దాదాపుగా 6 కోట్ల వరకు గ్రాస్ రాబట్టిన ఈ మూవీ డే 5 మండే 2 కోట్లు మాత్రమే గ్రాస్ అనేది రాబట్టింది. ఇది కూడా చాలా తక్కువ నెంబర్ కింద చెప్పవచ్చు భయ్య. మరి ఈ విధంగా వరల్డ్ వైడ్గా ఈ మూవీ అయితే 18 నుంచి 20 కోట్లు మాత్రమే గ్రాస్ అనేది డే 1 అయితే రాబట్టింది. నేను చెప్పుకున్నట్టు ఒక 30 కోట్ల వరకు గ్రాస్ రాబట్టగలిగితే ఈ మూవీ అయితే మండే టెస్ట్లో ఈజీగా పాస్ అయిపోతుంది భయ్య. అయితే 20 కోట్ల వరకు గ్రాస్ రాబట్టడం అనేది మరి ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ని చాలా లాంగ్ చేస్తుంది అనమాట. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది చాలా పెద్దది ఉంది భయ్య. లాంగ్ రన్లో దాదాపుగా 450 కోట్ల వరకు గ్రాస్ రాబడితే కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. మరి మేకర్స్ ప్రకారం ఇప్పటి వరకు దాదాపుగా 4 రోజులకి 292 కోట్లు వచ్చినట్టుగా చెప్పారు. మరి ఈ 20 కోట్లను కలుపుకుంటే దాదాపుగా 312 నుంచి 315 కోట్ల వరకు ఉండొచ్చు మేకర్స్ ప్రకారం. అంటే ఈ మూవీ ఇంకా 130 కోట్ల వరకు గ్రాస్ అనేది హిట్ అవ్వడానికి రాబట్టాల్సి ఉంది భయ్య. అయితే చూడాలి భయ్య, ఈ వీకెండ్కి ఏ విధంగా పర్ఫామ్ చేస్తా చూడాలి. మరి ఈ 130 కోట్ల పైన గ్రాస్ను రాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ లిస్టులోకి వెళ్తుందా లేదా అనేది మీరు కింద అయితే కామెంట్ అయితే చేయండి భయ్య. కనీసం ఒక 100 కోట్లు ఇంకా రాబట్టగలిగిన ఈ మూవీ అయితే సేవ్ అవుతుంది భయ్య. చూడాలి మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి.